పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము ఆ దినములను ఉత్సహించి సంతోషించదము. పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ శిలువ ధ్యాన కాలంలో నీవు ప్రేమించి నీ స్వరూపునిచ్చి నీ కొరకై సంపాదించున్నా నీ కృప మనకు కీర్తి కలుగుటకై జగత్తు పునాది వేయబడిన మునిపే నీవు ఏర్పాటు చేసినటువంటి నీ సంఘంతో కలిసి నీ సేవకులుగా ఈ దినమున నీ పాదములకు వస్తుందిగా దీవించమని ప్రార్థిస్తున్నాం. చదవబడిన పరిశుద్ధ లేఖనం నుండి మా ఆత్మలను రక్షించగలిగిన శక్తి గల నీ వాక్యమును ధ్యానిస్తుండగా సాత్వికంతో నీ వాక్యమును అంగీకరించినప్పుడు నీ కృప మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ ఉదయము శుభములు, దేవుని యొక్క ఆశీర్వాదములు మీకు అందిస్తున్నా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఈ శిల్వ ధ్యాన కాలంలో మనమందరం కూడా ఈ ఉదయమున ఇంత చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు సమస్త మానవాళి నిమిత్తమైన ప్రభు మన కొరకు చేసిన శిలువ బలియాగమును ధ్యానం చేయడం ద్వారా తిరిగి దేవుని వాక్యం చేత పునరుజ్జీవింప చేయబడిన వారమై లోకంలో దేవుని మహిమ కొరకు జీవించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయం బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ 3 దినాలు మనము దేవుడు తన స్వరూపునిచ్చి కొనబడిన ఈ సంఘంలో, ఈ చక్కటి దేవాలయంలో గడపడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినము సంఘం యొక్క విశ్వాస జీవిత యాత్రలో ఈ 40 దినాల ఈ శిలువ ధ్యాన కాలంలో సేవకులుగా మనమందరము, మరి ఈ దినం నాకు కూడా ఇవ్వబడిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి స్థానిక సంఘ కాపురి రెవరెండ్ ఈ సహోదర అయ్య గారికి, పాస్టర్ చైర్మన్ గురువులకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా పాస్టర్ సెక్రటరీ గారు, ట్రెజరర్, కమిటీ మెంబర్స్, సంఘ పెద్దలందరికీ, ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి సంఘమంతటికి, నా తోటి దైవ సేవకులందరికీ నేను కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము మనకివ్వబడినటువంటి లేఖన పాఠము నిర్గమకాండము 1వ అధ్యాయము 22 వచనాలు మరియు 3వ అధ్యాయము 6వ వచనం నుండి 15వ వచనం వరకు శిలువ ధ్యాన కాలంలో ఈ సంఘము ఒక చక్కటి ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఏర్పాటు చేసిన ప్రణాళిక అనుసరించి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొంత భాగాన్ని మాత్రమే చదువుకున్నాము. కానీ నిర్గమకాండము 1 నుంచి 1వ అధ్యాయం అంతయు మరియు 3వ అధ్యాయం 6 నుంచి 15 వచనాల వరకు ఉన్నటువంటి అయ్యగారు చెప్పినట్టుగా ప్రసంగం అని కాకుండా బైబిల్ స్టడీ వారి చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్తాం, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. అది నిర్గమకాండము దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలో దేవుని ప్రజల విడుదలను, ఆ విమోచన కార్యంలో ఈ గ్రంథం అంతా కూడా, నిర్గమకాండం అంతా కూడా అద్భుతమైన దేవుని ప్రణాళిక మానవుని ఎడల ఎలా ఉన్నదో మనకు చూపెడుతుంది. మానవుడు ఎదురు చూసే రక్షణ, ఆ రక్షణ కొరకు దేవుడు చేసేటువంటి ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం మనకు అర్థమైనప్పుడు మనకు చాలా సంతోషం, ఆనందం వేస్తుంది. నిర్గమకాండము 1వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం
మొదటి వచనం నుండి 22 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజల కష్టములు మనం చూస్తాం. 3 రకాలైనటువంటి ఆలోచనలు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును పరిపాలన చేస్తున్నప్పుడు 3 రకాల ఆలోచనలు ఆయన చేశాడు. ఆ ఆలోచనలు చేయడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క సంతానము విస్తరించి పోవడాన్ని బట్టి ఆయన ఒక ఆలోచన తీసుకుని వస్తున్నాడు. ఆ ఆలోచనని అమలు చేయడానికి ఆయన అనుసరించినటువంటి విధానము చాలా భయంకరమైనది, కఠినమైనది. అక్కడ మనం చూస్తాం 8వ వచనంలో, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించును, పరిపాలన చేయడానికి ఆయన ప్రారంభించాడు. తన అధికార వర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిచి వారితో ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆలోచన అంటే 9వ వచనం, అతడు తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగాను బలిష్టంగాను ఉన్నది. మొదట ఆ రాజు ఇశ్రాయేలు ప్రజలను చూస్తున్న విధానం మనకు కనబడుతుంది. వారి ఎడల ఆయన సానుకూల దృక్పథము కలిగి లేడు. వారు బానిసలైనా వారిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని, వారిలో ఉన్నటువంటి తలాంతులని, వారి యొక్క శక్తిని సామర్థ్యాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. ఆ గుర్తించడాన్ని బట్టి ఆ రాజుకి ఒక భయం వచ్చింది. ఆ భయం ఏంటంటే ఏదో ఒక దినమున నా రాజ్యాధికారము నా నుండి దూరం అవుతుంది. అది ఆయన భయం. 10వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించడము రండి. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు వారు అక్కడ బానిస చేయడానికి ఏం లేదు. తిరగబడడానికి, వ్యతిరేకించడానికి, అధికారులను మరి ఎదుర్కొని పోరాడే శక్తి సామర్థ్యాలు వారికి లేవు. కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క సమూహాన్ని, ఆ ప్రజలు విస్తరించడాన్ని, అది బలిష్టమైన జనమని ఆయన ఎరిగిన వాడై వారి ఎడల ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఆయన చేస్తున్నాడు. అందుకే తన పరివారంతో ఒక ఆలోచన చేస్తున్నాడు. వారి ఎడల మనం యుక్తిగా జరిగించడము రండి. ఆ క్రమంలో 3 ఆలోచనలు ఆయన చేశాడు. 12వ వచనం, ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిని కనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఈ మాటని మనము ఆలోచన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు ఒకవేళ ఐగుప్తీయులతో యుద్ధము జరిగినప్పుడు, శత్రువులు వచ్చి ఐగుప్తీయులతో యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారితో కలిసి ఈ దేశంలో నుండి పారిపోతారేమో అనే ఆలోచన చేసినటువంటి ఐగుప్తు రాజు ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టడం ప్రారంభించాడు. 430 ఏళ్ళు వాళ్ళు శ్రమ పడుతూనే ఉన్నారు. ఆ శ్రమలో అనేకమైనటువంటి కఠినమైన బాధల గుండా వారు ప్రయాణం చేస్తున్నారు. కానీ ఇక్కడ చేయబడినటువంటి ఆలోచన, వారు శ్రమ పెట్టిన కొలది మిక్కిలి ప్రబలిరి. దీని అర్థం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా దీనిలో వేదాంతులు చెప్పే మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను మిక్కిలి శ్రమపరచడం ద్వారా వారి యొక్క కుటుంబాలు వారికి జ్ఞాపకం రాకుండా ఉండడానికి, భార్య ఉన్నవాడు నాకు భార్య ఉందని వాడు మర్చిపోవాలి. భర్త ఉన్న స్త్రీ నాకు ఒక భర్త ఉన్నాడనే సంగతి మర్చిపోవాలి. అంతగా శ్రమ పెట్టారు. కారణం ఏంటంటే భార్య భర్తలు వారు శారీరకంగా కలవడానికి వీలైనంతగా వారు శ్రమ పెట్టారు. తద్వారా ఏం జరుగుతుంది అంటే సంతానము వృద్ధి చెందకుండా ఉండడానికి ఒక అవకాశం. అది రాజు చేసినటువంటి ఆలోచన. అందుకే
వారి ప్రాణములు విసిగిపోయేంతగా వారిని శ్రమ పెట్టిన దేవుడు తన ప్రజల ఎడల కనికరము చూపి వారి శ్రమలో వారిని ఆశీర్వదించాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజల ఎడల ఐగుప్తీయులు ఎలా చూస్తున్నారు? అసహ్యపడ్డారు. రాయబడింది కదా, ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెంచిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. కనుక ఇశ్రాయేలు ప్రజల పట్ల అసహ్యపడడం చూస్తూ ఉన్నాం. శారీరక శ్రమకు గురి చేయడం ద్వారా ప్రాణం అలసిపోయేంతగా వారిని శ్రమ పెడితే వారికి భార్య ఉందని, భర్త ఉందని, నాకు కుటుంబం ఉందనే సంగతిని మర్చిపోవాలి. అలా కాలాన్ని దాటేయడానికి ఈ ఫరో రాజు చేసినటువంటి ఆలోచన. కానీ అందులో ఆయన ఓడిపోయాడు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఉండి వారి సంతానాన్ని అభివృద్ధి చేయడం చూస్తున్నాం. అప్పుడు రెండవ ఆలోచన తీసుకొస్తున్నాడు ఈ ఫరో. తన దగ్గర ఉన్నటువంటి మంత్రస్థానం పిలిచి వారితో ఒక మాట చెప్తున్నాడు. హెబ్రీ స్త్రీలు వారు ప్రసవ సమయంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే పుట్టిన ప్రతి బిడ్డను కాంపు పీటల మీద చంపేయాలి. ఆడపిల్ల అయితే ఆమెను బ్రతకనియాలి. కాంపు పీటల మీద మగపిల్ల వారిని చంపడం అనేది కాంపు పీట ఎలా ఉంటుందో మనకు తెలియాలి. మొదట కాంపు పీట ఎలా ఉంటుందో, నాటి కాలంలో కాంపు పీట అనేది ఒక రాతితో చేయబడినటువంటి టేబుల్ లాంటిది అనమాట. ఇప్పుడున్న హాస్పిటల్స్ లో మనం చూస్తాం కదా, అలాగే ఇలాగ ఉంది, ఇలా ఉంటుంది, ఇలా బల్లపరుపుగా ఉంది. బిడ్డ తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది. అప్పుడు మంత్రస్థానంలో తల్లి గర్భంలో నుండి బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆ బిడ్డ ఆడపిల్ల అయితే చేతులతో తీసుకోవాలి, మగ పిల్లవాడైతే వదిలేయాలి. వదిలేసినప్పుడు అది రాతితో చేయబడింది కనుక తల్లి గర్భంలో నుండి బయటికి రాగానే ఆ రాతితో చేయబడిన కాంపు పీట కాళ్ళ వైపు ఇలా ఉంటుంది కనుక రాతికి తగిలి చనిపోతాడు. అది రాజు చేసినటువంటి రెండవ ఆలోచన. అయితే ఈ మంత్రస్థానంలో దేవుడికి భయపడ్డారు. దేవుని యొక్క భయానికి వారు విధేయులయ్యారు కనుక దేవుడు వారికి ఒక ఆలోచన ఇచ్చాడు. రాజు అడిగాడు, మీరు ఎందుకు మగపిల్లని బ్రతకనిస్తున్నారంటే వారు చెప్పిన మాట, హెబ్రీ స్త్రీలు ఐగుప్తీయుల వంటి వారు కాదు, వారు చాలా చురుకైన వారు అని దేవుడు వారికి ఆలోచించి రాజుతో ఆ సమాధానం చెప్పడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకటి ఈ సైన్స్ రంగంలో ప్రస్తుతం చాలా మంది ఇప్పుడున్నటువంటి యవనస్తులు ఉన్నారు కదా, ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిందా అసలు ఆలోచన మనకు అందదు. ప్రస్తుత కాలం అయినా ఇంతకు ముందు ఇప్పుడైనా రాబోయే రోజుల్లో ఒక గర్భముతో ఉన్నటువంటి ఒక తల్లి సుఖమైన ప్రసవం జరగాలి తన శరీరంలో అంటే ఆమె శ్రమ పడేదై ఉండాలని మనకు నేర్పిస్తుంది వాక్యం. తన శరీరాన్ని ఎంతగా శ్రమ పెడుతుందో అంటే ఆ బాడీకి, ఆ శరీరానికి సుఖము ఎక్కువైన కొలది ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ శరీరము అది శ్రమకు గురి అయినప్పుడు అప్పుడు ప్రసవం జరిగే సమయంలో శరీరము దానికి అనుగుణంగా మంచబడుతుంది అని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. హెబ్రీ స్త్రీలు వారికి మంత్రసానులతో పని లేకుండా ప్రసవం జరగడానికి కారణం ఏంటి? వారు శ్రమ పడేవారు, కష్టపడేవారు, తమ శరీరాన్ని పని చేయకుండా దాచుకునేవారు కాదు అని మనకు అర్థమైంది. ఇది రెండవ ఆలోచన. ఇక్కడ కూడా ఫరో రాజు ఓడిపోయిన వాడుగా, ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుడు గెలిచిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ ఆలోచన ఏంటంటే 22వ వచనంలో, అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. దేవుడు తన రక్షణ ప్రణాళికలో ఒక్కొక్క ఆలోచనను ఆయన తీసుకొని వస్తూ ఎక్కడైతే మరణ శాస్త్రం పుట్టిందో అక్కడనే ఇశ్రాయేలు ప్రజలను విమోచించే నాయకుడు పెరిగేలా రాజు ద్వారానే దేవుడు ఒక శాస్త్రం చేయిస్తున్నాడు. అది మనకు ఆ స్టోరీ అంతా కూడా తెలిసిన 2వ అధ్యాయం అంతా కూడా అమ్రాము, యెహోవే వారికి జన్మించినటువంటి మోషే 3 నెలలు
ఆ బిడ్డను దాచి ఆ తర్వాత జమ్ము పెట్టెలు పెట్టి ఆ నైల్ నదిలో వేయడము, అక్కడికి ఫరో కుమార్తె రావడం, ఆ తర్వాత ఆయన అక్కడ రాజ కుటుంబంలో పెరగడము మనం చూస్తాం. నేటి నుండి తీయబడిన వాడు కనుక ఆయనకి ఏం పేరు పెట్టబడింది? మోషే. మోషే. మోషే అని పేరు పెట్టబడింది. ఇలాంటి మోషే ఎక్కడ మరణ శాస్త్రము పుట్టిందో అక్కడనే ఇశ్రాయేలు ప్రజలను విమోచించే నాయకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలో ఆయన 40 సంవత్సరాలు రాజకుటుంబంలో పెరిగిన తర్వాత ఆయన తన సొంత శక్తితో సామర్థ్యంతో పనిచేశాడు. దానివల్ల ఆయనకు భయం వచ్చింది. దానివల్ల ఆయన భయపడి ప్రాణ భయం వచ్చిన వాడి పారిపోయాడు. అక్కడ మన సొంత తెలివితేటలు ఉపయోగిస్తే ఇలాంటి భయము, పారిపోయే తత్వము అక్కడ వస్తుంది. అందుకే ఆయన పారిపోయిన మిగతా 40 సంవత్సరాలు 3వ అధ్యాయంలోనికి మనం వస్తాం. ఆ 40 ఏళ్ళు ఆయన గొర్రెలు రాసుకుంటే సమయంలో దేవుడు ఆయన ప్రత్యక్షమై ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష జోక్యం చేసుకునే ఆ పరిస్థితులు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయం 6వ వచనం నుండి 3వ అధ్యాయము 6వ వచనం నుండి, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచును. ఇందులో 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. మోషేకు ఆ మండుచున్నటువంటి పొదలో నుండి ఆ మండుచున్న పొద కనబడినప్పుడు మోషే ఆశ్చర్యంతో దాన్ని చూస్తూ ఉన్నాడు. ఆశ్చర్యంతో మరి ఉన్నటువంటి మోషేకి దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. దేవుడు కనుక తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో నేను దేవుణ్ణి అని చెబితే అక్కడ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 430 సంవత్సరాలు దేవుడు వారు చూసిన అనుభవము, దేవుడు వారితో మాట్లాడిన అనుభవము అక్కడ మనకు కనబడదు కదా. కానీ వారికి ఒకటి తెలుసును, ఎందుకంటే మా దేవుడు ఉన్నాడు, వారి పితరుల దేవుడు వారికి తెలుసు. అందుకే దేవుడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని తన పితరులను జ్ఞాపకం చేయడం ద్వారా మోషేకి ఒక ఆయన దేవుని గురించినటువంటి పరిచయాన్ని ఆయన చేస్తున్నాడు. అందుకే అక్కడ రాయబడింది ఏమని అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవలసిన. అంటే అబ్రహాము దేవుడు ఎవరో తెలుసు మోషేకి, ఇస్సాకు దేవుడు ఎవరో తెలుసు, యాకోబు దేవుడు ఎవరో తెలుసు. ఆ తన పితరులని మోషే పితరులని జ్ఞాపకం చేయడం ద్వారా దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్న బట్టి మోషే దేవుని చూడడానికి భయపడ్డాడు, దేవుని చూడలేకపోయాడు. ఆ మండుచున్న పొదలో దేవుని చూడడానికి ఆయన భయపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనం, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను పెట్టిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఈ వచనము దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎవరు, దేవుడు అని పిలువబడుతున్నటువంటి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఎవరంటే ప్రజల యొక్క బాధని చూసేవాడు, ప్రజల యొక్క దుఃఖములు తెలిసిన వాడు, వారి యొక్క మొరని వినేవాడు. తన యొక్క గుణగణాలు ఈ వచనములో ఆయన తెలియజేస్తున్నాడు. మోషేకి తనను తాను పరిచయం చేసుకున్నాడు. మొదట దేవుడు పరిచయం చేసుకున్నాక ఆయన నేను ఎవరు, నా పని ఏంటంటే 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి ఈ ప్రజలను నేను చూస్తూ ఉన్నాను, వారి బాధ నాకు తెలుసు, వారి మొర నేను వింటూ ఉన్నాను. అది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. వీటిని ఇలా చూస్తూ కొత్త నిబంధనలో 6వ వచనంలో దేవుడు తనను తాను పరిచయం చేస్తున్నాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుని గురించి ఒక పరిచయం చేయబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను భక్తుడు బాప్తిసం ఇచ్చిన యోహాను
యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందడానికి వస్తున్నప్పుడు అక్కడున్న జన సమూహంతో యోహాను యేసు ప్రభుని గురించి ఒక పరిచయం చేస్తున్నాడు, లోకానికి పరిచయం చేస్తున్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. యేసు క్రీస్తు ప్రభుని గురించినటువంటి పరిచయం యోహాను సువార్త 1:29 వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. రెండవది 33వ వచనంలో 33, 34, 35 వచనంలో కూడా యోహాను భక్తుడు చెప్తాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. యేసు క్రీస్తు ప్రభుని గురించినటువంటి పరిచయము అక్కడ మనము చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ఒక జాతిని విమోచించడానికి దేవుడు తను తాను పరిచయం చేసుకొని మోషేతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ సమస్త మానవాళి పాపములను రక్షించడానికి వచ్చిన క్రీస్తుని గురించి పరిచయం చేయడానికి యోహాను యేసు ప్రభుని గురించి అక్కడ ఉన్న ప్రజలతో చెప్తున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఎందుకంటే ఆయన చూసేవాడు, మరొని వినేవాడు, వారి దుఃఖములు తెలిసినవాడు, ప్రజల గురించి తెలిసినవాడు అని మనకు అర్థమైంది. రెండవది 8వ వచనంలో 8 నుంచి ఆయన చేయబోయే కార్యం గురించి తెలియజేస్తాడు. శ్రమల నుండి ఒక సమృద్ధి అయిన జీవితానికి, సుఖముతో గడిచే అంటే ప్రజల యొక్క క్షేమం వరకు దేవుడు చేసిన ఒక అద్భుతమైన ప్రణాళిక అక్కడ కనబడుతుంది. అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఐగుప్తులో నుండి ప్రజలను విడిపించి ఎక్కడికి తీసుకుని వెళ్తాను మరి నేను వీరిని అంటే, పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుని వెళ్తాను. వారిని విడిపించడం ఒకటే కాదు నా పని, విడిపించిన తర్వాత వారి కొరకు నేను సిద్ధపరిచే దేశములు అది ఎలాంటిది, అది పాలు తేనెలు ప్రవహించు దేశములకు నేను వారిని నడిపిస్తాను. అక్కడ ఒక చాలా అద్భుతమైన మాట ఉంటది. 8వ వచనము చివరి లైన్లో, పాలు తేనెలు ప్రవహించే దేశములకు వారిని నడిపించటకు దిగివచ్చి దేవుడు దిగొస్తున్నాడు తన ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి. ఒక జాతి నిర్మాణములకు దేవుడు తన ప్రజల జీవితాల్లో జోక్యం చేసుకొని ఆయన దిగొచ్చాడు పరలోకం నుండి. ఇశ్రాయేలు ప్రజలు చెదరైనటువంటి వారు, ఒక దేశం అంటూ లేదు, ఒక గుర్తింపు లేదు, వారికి ఒక స్వాస్థ్యం లేదు, వారికి ఒక ప్రత్యేకత లేదు. అలాంటి ప్రజలని ఒక గుర్తింపుతో కూడినటువంటి సరిహద్దులు కలిగిన దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపించడానికి, వీరు నా జనము, నా పేరు పెట్టబడిన జనాంగం అని ఆయన తెలియచేయడానికి నేను దిగి వచ్చి ఉన్నానని మోషేతో దేవుడు చెప్తున్నాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక మాట ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం తీసిన వాళ్ళు చదవండి. 6వ అధ్యాయము 33వ వచనం. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు తన చుట్టూ ఉన్నటువంటి జన సమూహముతో ఆయనకు మాట చెప్తున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి, నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనంలో, పాలు తేనెలు ప్రవహించే దేశములకు నడిపించటకు నేను దిగివచ్చున్నాను. అంటే మానవులను తన స్వరూపంలో చేయబడినటువంటి ప్రజలను తిరిగి పరలోకములకు చేర్చడానికి పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభు దిగొచ్చాడు. యోహాను సువార్త 1:14 వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఏ వాక్యము? ఆది అందున్న వాక్యమైన దేవుడు ఆయన శరీరాన్ని ధరించి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి కారణం ఏంటంటే, తిరిగి మనలను పరలోకము చేర్చడానికి.
ఎక్కడిదైతే మనము పడిపోయామో, ఎక్కడిదైతే మనము మన స్థానాన్ని కోల్పోయామో తిరిగి అక్కడికి చేర్చడానికి దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని లోకానికి పరిచయం చేయబడిన యేసు ప్రభు ఆయన పరిచర్యలో 6వ అధ్యాయం 33వ వచనంలో చెప్తున్నటువంటి మాట, పరలోకం నుండి దిగి వచ్చి, నేను పరలోకం నుండి వచ్చాను ఎందుకంటే ప్రజలను తిరిగి పరలోకము చేర్చడానికి, నా తండ్రి దగ్గరికి చేర్చడానికి. మీరు కోల్పోయిన దేవుని స్వరూపాన్ని, మీరు కోల్పోయిన దేవుని పోలికను, మీరు కోల్పోయినటువంటి నిత్య సహవాసాన్ని తిరిగి ఇవ్వడానికి పరలోకం నుండి నేను దిగి వచ్చాను. అందులో ఆయన పని చెప్పబడుతుంది, ఆయన శిలువ బలియాగం గురించి చెప్పబడుతుంది, ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటో ఆ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 10వ వచనంలో కాగా రమ్ము, ఈ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ఇప్పటి వరకు తను తాను పరిచయం చేసుకున్నాడు దేవుడు, తాను ఎవరో తెలిపాడు, ఆయన ఉద్దేశం ఏంటో తెలిపాడు. అదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు రా మనం కలిసి పనిచేయాలి. కాగా రమ్ము ఎవరిని పిలుస్తున్నాడు? మోషేని పిలుస్తున్నాడు. నీవు గొర్రెలు కాసుకుంటున్నావు ఈ ప్రాంతంలో, కానీ ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను విడిపించే సమయము ఆసన్నమైంది కనుక నా పక్షంగా నా ప్రజలను విడిపించడానికి నీవు నాకు అవసరం, నీవు నాకు అవసరం. ప్రజలు విడిపించబడాలి అంటే దేవుని రక్షణ ప్రణాళికలో మానవుడు లేకుండా దేవుడు ఏం చేయలేడు. చాలా చాలా బాగా అర్థం చేసుకోవాలి. మన ప్రమేయం లేకుండా దేవుడు తన రాజ్యమును స్థాపించడంలో అది కొంచెం కష్టమైనటువంటి పని. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఎవరిని వాడుకుంటున్నాడు? తన ప్రజల్లో ఉన్నటువంటి మోషేని దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన తన ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉండగా పారిపోయి వచ్చిన వాడే గొర్రెలు కాసుకుంటున్నాడు. తన జీవితాన్ని తాను ఆయన గడుపుకుంటున్నాడు. మన వ్యక్తిత్వం, మన జీవితాన్ని మనం గడుపుకోవడానికి కాదు దేవుడు మన ఇక్కడ వచ్చింది. ఇతరుల రక్షణ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఇతరులని దేవుని యొక్క నడిపించడానికి దేవుడు మన ఇక్కడ వచ్చాడు. కొత్త నిబంధనలో వచ్చినప్పుడు, కొత్త నిబంధనలో మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు, ఆయన బాప్టిజం తీసుకొని ఆయన పరిచర్యను ప్రారంభిస్తున్నప్పుడు చెప్పినటువంటి ఒక మాటని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకునే క్రమంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో లేదా 18వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అనే ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయగా చూచెను, వారు జాలరులు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. పరలోకం నుండి సమస్త మానవాళిని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఇప్పుడు జతపని వారు కావాలి. ఆయన రక్షణ ప్రణాళికను తదనంతరము ఆయన తరువాత దాన్ని కొనసాగించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు? శిష్యులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. మీరు ఇప్పటి వరకు చేపలు పట్టారు, కానీ ఇప్పుడు నా వెంబడి రండి, మీరు మనుషులని పట్టాలి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడే పరలోకం నుండి దిగి వచ్చాడు. దేవుడే పరలోకం నుండి దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు దేవుడు అంటే, వారి యొక్క మొర దేవుని యొక్క చేరింది. 2వ అధ్యాయం 22వ వచనం చివరి వచనాల్లో మనం చూస్తే ఇశ్రాయేలీయులు పెట్టిన మొర దేవుని యొక్క చేరింది. వారి మూలుగును విన్నాడు దేవుడు. అందుకే వారి యొక్క ప్రార్థనకి, వారి యొక్క మొరకి స్పందించి దేవుడు పరలోకం నుండి ఆయన దిగి వచ్చాడు. ఈ దినము ఈ వచనం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మనం చుట్టూ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఈరోజు ఇలాంటి పరిస్థితులలో
నిజమైనటువంటి సత్యాన్వేషణలో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది మన చుట్టున్నారు. వారిని రక్షించవలసిన, వారికి సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. దేవుని సేవకులుగా మనము, సంఘములో విశ్వాసులుగా మనము, మన యొక్క పని ఏంటంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో మనము జతపని వారంగా ప్రజలని దేవుని రాజ్య వారసులుగా చేయడానికి దేవుడు మనల్ని తన ప్రణాళికలో భాగస్వాములుగా చేశాడు. మనల్ని పాలుభాగస్తులుగా చేశాడు. కాగా రమ్ము అని ఆనాడు అరణ్యంలో మోషేను పిలిచిన దేవుడు అదొక జాతి నిర్మాణం కొరకు, ఒక జాతికి రూపం ఇవ్వడానికి, ఒక జాతికి గుర్తింపు ఇవ్వడానికి మోషేను వాడుకున్నాడు దేవుడు. ఈ రోజు సమస్త మానవాళిని రక్షించడానికి మనం ఉన్న సమాజంలో, మనం ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలను, దేవుని ఎరుగని ప్రజలను, వారిని ప్రభు యొద్దకు నడిపించడానికి మనల్ని ఎన్నుకున్నాడు. సేవకులుగా మనల్ని, సంఘములో తన స్వరక్తం ఇచ్చి కొనబడిన ప్రజల్ని దేవుడు ఎన్నుకున్నది దేనికంటే ప్రజలను ప్రభు యొద్దకి నడిపించడానికి. ఇశ్రాయేలు ప్రజల కష్టములలో తోడైనటువంటి దేవుడు. ఈ దినము నేను అడిగాను అయ్యగారిని, ఎందుకయ్యా మీరు ఈ టాపిక్ పెట్టుకున్నారంటే అయ్యగారు చెప్పాడు, అయ్యా ఇప్పుడు కరోనా ఉన్న పరిస్థితుల్లో దేవుని కాపుదల ఎలా ఉందో మనం చూస్తున్నాం కదా. బైబిల్లో ఉన్నటువంటి కరువులు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు తన ప్రజలను ఎలా కాపాడి సంరక్షించి నడిపిస్తున్నాడో అది తిరిగి మనం ఒకసారి ధ్యానం చేయడం ద్వారా మన విశ్వాసం బలపడుతుంది, ప్రజలకి ఆదరణకరంగా ఉండగలమని ఈ 40 దినాల శిల్వ ధ్యాన కాలంలో ఒక చక్కటి ప్రణాళికతో ఈ సంఘం ముందుకు వెళ్తుంది. కారణం ఏంటంటే కాగా రమ్ము అని అక్కడ దేవుడు మోషేను పిలిచాడు. ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు. యేసు ప్రభు శిష్యుల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈరోజు మనల్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆ తదుపరి 11వ వచనంలో, నిర్గమాకాండము 3వ అధ్యాయం 11వ వచనం, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవటకు ఎంతటి వాడని దేవునితో అనగా 11-12 వచనాలు మోషే యొక్క నిస్సహాయతను తెలియజేస్తున్నాయి. నేను వచ్చివాడు. ఎందుకు వచ్చివాడు అంటే ఆయన మొదటి 40 సంవత్సరాల్లో పనిచేశాడు. 2వ అధ్యాయంలో మనం అది చూస్తాం. 2వ అధ్యాయము 11-12 వచనాల్లో ఒక ఐగుప్తుని చంపి పాత పెడతాడు కదా. ఐగుప్తుని చంపి పాత పెడతాడు. ఆ సంగతి రాజు తెలిసిందని పారిపోతాడు. ఇప్పుడు ఆయనకు జ్ఞాపకం వచ్చింది, ఒకప్పుడు నా బలంతో, నా జ్ఞానంతో నేను ఇశ్రాయేలు ప్రజలకు రక్షకుడుగా ఉండాలని అనుకున్నాను, కానీ అది మట్టిది అని నాకు అర్థమైంది. కాబట్టి నీవు నన్ను పిలుస్తున్నావు, నేను వెళ్ళలేదు. ఎంతటి వాడను. అదే మాట ముందు ఉన్నట్లయితే అక్కడ ఐగుప్తుని చంపి పారిపోయేవాడా కాదు. దేవుడిపై ఆయన ఆధారపడటము ఇక నేర్చుకుంటున్నాడు. ఇక్కడ మనము గమనించేది ఏంటంటే మనము దేవుని యొక్క సహాయం నేటి అనుదిన పరిచర్యలో మోషే ఎలాంటి తన నిస్సహాయతను ఆయన వ్యక్తం చేశాడో మనం కూడా వట్టివారమే. కానీ బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేసింది. యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని మాటలు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు మన కొరకు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మొదటి అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నా సాక్షులైతారని వారితో చెప్పెను. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధన ముందుకు తీసుకుని వెళ్ళడానికి, పరలోక రాజ్య స్థాపన నిమిత్తం దేవుడి రాజ్య సువార్తను ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారు, చేపలు పట్టేవారు, జాలరు, రకరకాల ప్రజలు ఉన్నారు. అందులో వారందరూ కూడా వారు బలహీనులే, శక్తిహీనులే. కానీ దేవుడు వారిని, యేసుస్వామి వారిని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నటువంటి యేసుస్వామి వారు నిస్సహాయులని తెలిసిన వాడే వారిని బలపరచడానికి ఒక వాగ్దానం చేయబడింది. లూకా సువార్త 24వ అధ్యాయం చివరిలో చూస్తాము. మీరు నిలిచి ఉండండి పట్టణంలో,
నేను వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాను. అది ఇక్కడ మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏమవుతారు? శక్తి పొందుతారు. ఆ మాటని మనం ఇక్కడ చూస్తున్నాం. కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో, అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో ప్రజలు చెప్తున్నారు, ఇప్పుడు మోషే, యోహాను అక్కడున్న శిష్యులను చూసి వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి. హల్లెలూయా. ఎవరితో ఉన్నారు? వారు యేసుతో ఉన్నారు. వారు విద్య లేని పామరులని జన సమూహానికి తెలుసు, కానీ వారి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వచ్చాడు కనుక ఆ ధైర్యంతో వారి సువార్తను ప్రకటించారు. ప్రకటించబడినటువంటి ఆ సువార్తను విన్నటువంటి ప్రజలు వారు యేసుతో కూడా ఉన్న వారిని గుర్తెరిగారు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి మోషే తన నిస్సహాయతను వ్యక్తం చేసినప్పుడు, కాగా రమ్ము అని పిలిచిన దేవుడు, నేను నీతో ఉన్నాను కనుక నీవు బలహీనుడమైనా నీవు నిస్సహాయత వ్యక్తం చేసినా అది నాకు అనవసరం, ఎందుకంటే నేను నీతో ఉన్నాను కాబట్టి. ఈరోజు సంఘంలో అయినా సేవకులుగా మనము బలహీనులమే, కానీ మనం యేసుతో కూడా నడిచినప్పుడు, పరిశుద్ధాత్మ అనుభవంతో మనం నడిచినప్పుడు, మన చుట్టూ ఉన్నటువంటి సమూహము ప్రజలు చూసినప్పుడు వారు మనలో గుర్తిస్తారు. ఎవరిని? యేసు ప్రభుని గుర్తిస్తారు. యేసు ప్రభుని గుర్తించి వారు యేసుతో ఉన్నవారు అని చెప్తారు. యేసుతో ఉన్నవారు అని చెప్తారు. ఇశ్రాయేలు ప్రజల నిర్గమంలో ఐగుప్తు ప్రజలు ఆ తెగుళ్ళు వారి మీదకి వస్తున్నప్పుడు దేవుడు వారితో ఉన్నాడనే సత్యాన్ని వారు గుర్తిస్తారు. తెగులు ప్రారంభమైన తర్వాత, అది తెగుళ్ళు అని అంటారు కదా బైబిల్లో, కానీ అవి తెగులు కాదు. ఐగుప్తు ప్రజలు ఆరాధించే దేవతలు దేవుని దగ్గర, అవి రేపు మనం చూస్తాం. ఐగుప్తు ప్రజలు ఆరాధించే దేవుళ్ళు దేవతలు అవి నిస్సహాయంగా స్థితిలో ఉండేవే, కానీ వాటిలో శక్తి లేదు అని ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు పనిచేసినప్పుడు ఐగుప్తు ప్రజలు కూడా గుర్తిస్తారు ఆ సంగతిని. నూతన నిబంధనలో ఏర్పాటు చేయబడిన శిష్యులను చూసినప్పుడు వారు విద్య లేని పామరులని వారు గుర్తించారు. యేసుతో ఉన్నవారని వారు గుర్తుపట్టారు. ఈ దినము మనకు అది ఎంతో బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అంటే మనం దేవునిపై ఆధారపడి జీవించడం, దేవుని ఆనుకొని జీవించడం, దేవునితో కలిసి నడవడం మనం చేయాలని ఇక్కడ మనకు నేర్పబడుతుంది. ఆ తదుపరి 14-15 వర్షాల్లో మనం చూసినప్పుడు ఇదంతా అయిన తర్వాత మోషేకి మరొక అనుమానం వస్తుంది. సరే, మంచిది, నీవు నన్ను రమ్మన్నావు, నీతో కలిసి నేను వస్తాను. అయితే నీవు నన్ను పంపించినప్పుడు నీ ప్రజలు నన్ను అడుగుతారు, ఎవరు పంపించారు నేను, నీ పేరేంటి, నువ్వు ఎవరు అని నేను చెప్పాలి ఆ ప్రజలకి. నీవు నాకు చెప్పావు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని నీవు నాకు చెప్పావు. మరి నేను వెళ్ళి నీ ప్రజలకి ఈ మాటలు చెప్పినప్పుడు వారు ఎవరు అని అడిగితే ఏం చెప్పాలి అన్నప్పుడు అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట 14వ వచనంలో, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఉన్నవాడను అన్న మాట హీబ్రూలో ఉన్నటువంటి పదం ఏంటంటే యెహోవా. యెహోవా నేను నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు, నేను అద్వితీయ దేవుడను. ఈ మాటని వారికి చెప్పాను. ఈ మాటని ఆ కింద ఇంకొక మాట చెప్తున్నాడు 15వ వచనం చివరి భాగంలో, నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఇశ్రాయేలు ప్రజలకి ఆ ప్రజల యొక్క విడుదల కార్యక్రమంలో వారి కష్టములలో దేవుడు వారికి తోడైంది. మొదటి అధ్యాయంలో అంతా కూడా పరోక్షంగా సహాయమును అందించిన దేవుడు, తన ప్రజలను కాపాడిన దేవుడు 3వ అధ్యాయంలో వచ్చేసరికి ఆయన ప్రత్యక్షంగా ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. తన రక్షణ ప్రణాళికలో మోషేని భాగస్వామిగా చేసి ప్రజలను పాలు తేను ప్రవహించే దేశానికి
నడిపించే కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకొని వచ్చాడు. దీనంతట్లో మనము నేర్చుకునేది, ఒకవైపు సంఘముగా, ఒకవైపు సేవకులుగా మనము ఈ దినము ఈ శిల్వ ధ్యాన కాలంలో మన చుట్టూ ఉన్నటువంటి సంఘము వెలుపడి ఉన్నటువంటి సమాజం 437 సంఘంలో విశ్వాసులుగా ఉన్న కుటుంబాలుగా మనం ఈ దినము ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారెవరు తెలిసిన 437 దేవుడు అంటే ఎవరు తెలియదు, ఆరాధన అంటే ఏంటో తెలియదు, ధర్మశాస్త్రం లేదు, సహవాసం లేదు, సమాజ మందిరం లేదు. కానీ దేవుని విడువని ఒక కుటుంబం ఉంది అక్కడ. ఎవరు వారు? అమ్రాము, యొకెబెదు. సంఘంలో ఉన్న కుటుంబాలు తల్లిదండ్రులైన వారు అమ్రాము వలె, యొకెబెదు వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చుట్టూ ఎన్ని శ్రమలైనా ఉందని, ఎన్ని కష్టాలైనా ఉందని, ఎన్ని బాధలైనా ఉందని, ఆనాడు 437 ప్రజలు ఇలా కూడి ఆరాధన చేయడానికి లేదు, ధర్మశాస్త్రం వినడానికి లేదు కదా, అప్పటికి ధర్మశాస్త్రము రాలేదు. కానీ వారికి దేవుడు అంటే ఎవరు పరిచయం చేసిన వారు లేరు కదా. అబ్రహాముతో దేవుడు ఉన్నాడు, ఇస్సాకుతో ఉన్నాడు, యాకోబుతో ఉన్నాడు. కానీ ఆ తర్వాత వారికి దేవుడి గురించి పరిచయం చేసిన వారు ఎవరు లేరు. కానీ దేవుడు మర్చిపోయారా? వీళ్ళిద్దరు మర్చిపోలేదు. ఒకవైపు రాసవాక్యం మగ పిల్లల్ని చంపాలని, కానీ తమకు ఇవ్వబడిన బిడ్డని వారు శక్తి మేరకు కాపాడారు 3 నెలలు. ఆ కాపాడబడిన విధానంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఉంది. మోషే అక్క పేరు ఏం పేరు? మిరియాం. ఆమె కూడా తన వంతు పాత్రని నిర్వహించింది. ఇశ్రాయేలు ప్రజల రక్షణకు ఆధారమైనటువంటి మోషేని కాపాడడంలో ఈ దినము మన కుటుంబాలు ఇలా ఉండాలని సమాజం చూస్తుంది. సమాజంలో ఎన్నైనా ఉండలేండి, క్రైస్తవ యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన కుటుంబాలు ఇలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. రెండవది, సేవకులుగా మనము మోషేని కాగా రమ్ము, ఈ రక్షణ ప్రణాళికలో నిన్ను పాలుభాగస్తునిగా చేస్తున్నానని మోషేని పిలిచిన దేవుడు, పిలిచి ఆయన ఊరికినే పంపించడం లేదు, నీతో కలిసి నేను నడుస్తానని చెప్పినటువంటి దేవుడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట తన శిష్యులకి యోహాను సువార్త 16వ అధ్యాయంలో, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ అనుభవం చేత నింపబడినటువంటి ఆ శిష్యులు ఆదిమ సంఘములో గొప్ప పరిచర్యను జరిగించారు. వారు యేసుతో కూడా ఉన్నవారని ఆనాటి జన సమూహము గుర్తించింది. ఆ అనుభవాన్ని కలిగి ఉండాలని ఈ దినము ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఒకవైపు సంఘములో ఉన్న కుటుంబాలుగా అమ్రాము యొకెబెదు లాగా ఉండాలి, మిరియాము వలె ఉండాలి. మోషే ఎలా దేవుని రక్షణ ప్రణాళికలో సాధనమయ్యాడో అదే విధంగా జాతి నిర్మాణానికి మోషే వాడబడ్డాడు. సమస్త మానవాళి రక్షణార్థమై సిలువలో మరణించి తిరిగి లేచి తిరిగి రానటువంటి దేవుని కొరకు ప్రజలను సిద్ధపరిచే పనిలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ పనిలో దేవుని సహాయం చేత మనం ముందుకు వెళ్ళాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయగలుగుతాం. తల్లి వంచి ప్రార్థించడం చిన్న మాట. పరిశుద్ధమైన ప్రభువా, ఈ సమయంలో మా అందరితో నీ అద్భుతమైన రక్షణ ప్రణాళికను మాకు బయలుపరిచేందుకు, ఈ రక్షణ ప్రణాళికలో మేము ఏమై ఉన్నామో, మేము చేయవలసిన పని ఏమిటో, మా బాధ్యత ఏమిటో మేము నేర్చుకొని ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఒక జాతి నిర్మాణం మోషేని నీవు ఏర్పాటు చేస్తున్నావు. అతన్ని బలపరిచి నీవు నడిపించావు. ఈనాటి సమాజంలో నీ సేవకులుగా, విశ్వాసులుగా మేము జీవిస్తున్నప్పుడు మా చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రజలను నీ రాజు వారసులుగా చేయడానికి, మమ్మల్ని కూడా పాలుభాగస్తులుగా చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాగ్దానం చేసిన పరిశుద్ధ ఆత్మ దేవుని మాకు అనుగ్రహించి నీ పనిలో మేము ముందుకు సాగిపోవడానికి నీ కృప మాకు దయచేయాలని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.